గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్ది ఐ థింక్ ఐ డన్ అ నైస్ ఫిల్మ్. ఒక ఫిల్మ్ చేసిన తర్వాత కమర్షియలీ హిట్ బికాస్ ఐ గివెన్ లాట్ ఆఫ్ హిట్స్ ఇన్ మై కెరీర్, ఆల్మోస్ట్ 80-90% హిట్స్. దట్ ఈస్ సెకండరీ. బట్ వన్ ఫిల్మ్ హ్యాస్ టు స్టే ఇన్ యూ. సో దిస్ ఫిల్మ్ పెద్ది విల్ స్టే ఇన్ యూ ఫర్ లాంగర్ పీరియడ్. ఇట్ విల్ బీ వన్ మెమరబుల్ ఫిల్మ్గా ఉంటుందండి. ప్లస్ ఇది జస్ట్ ఒక స్పోర్ట్స్ డ్రామా కాదు, ఈవెన్ ఫర్ రూరల్ కిడ్స్కి, స్పోర్ట్స్ కోసం క్రేవింగ్ ఉన్న కిడ్స్కి దిస్ విల్ బీ, పెద్ది విల్ బీ అన్ ఇన్స్పిరేషన్, రామ్ చరణ్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్. దట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. అండ్ పెద్ది కథ విన్న తర్వాత మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, సో నేను ఏం ఫీల్ అయ్యారు అదేం అడగట్లేదు. బట్ కథ విన్న తర్వాత మీ వర్క్ ప్యాటర్న్ స్టార్ట్ అవ్వాలి కదా, ఇది కలర్ కలెక్షన్ ఇలా ఉండాలి, టెక్స్చర్ ఇలా ఉండాలి, ఇవన్నీ మీకు ఒక ఐడియాకి రావడానికి మిమ్మల్ని డ్రైవ్ చేసిన ఎలిమెంట్ ఏంటి ఆ కథలో? ఈ కంటెంట్ అండి, ఇట్స్ అ స్ట్రాంగ్ కంటెంట్. జస్ట్ ఒక స్పోర్ట్స్ బయోపిక్ అట్లా కాదు. స్పోర్ట్స్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్, ట్రావెల్ ఆఫ్ అ పర్సన్, హిస్ లైఫ్, హిస్ పెయిన్, ది ఎఫర్ట్ ఈస్ పుట్టింగ్ ఫర్ హిస్ పీపుల్. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్, పెద్ది అన్నవాడు ఎట్లా ఉన్నాడు, బీడీ, దిస్ హెయిర్ స్టైల్, ద క్రికెట్, హీ డజంట్ బాదర్ అబౌట్ ఎనీబడి. ఈవెన్ ఇఫ్ వెన్ బిగ్ guy comes, he doesn't bother. That's a characterization. How his character changes, what all transformation he undergoes. So mentally చేంజెస్ వస్తుంది, ఫిజికల్గా అతను బాడీ చేంజ్ చేయాలి. నాట్ ఓన్లీ చరణ్, ద స్టోరీ లైన్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ వన్ బ్యూటిఫుల్ ఆర్క్. సో ఎవ్రీ టైమ్ యూ వాంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ విత్ ద కమర్షియల్ టెంప్లెట్. ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్ కమర్షియల్ ఫిల్మ్ ఇట్ విల్ గో, లేదంటే వెరీ ఆర్టిస్టిక్. దెన్ ఆర్టిస్టిక్ ఇట్ కెన్ గో టూ మచ్ టువర్డ్స్ డాక్యుమెంటరీ లాంటి వెళ్ళిపోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. పెద్ది అలా కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్, ఇట్స్ గాట్ అ నైస్ లవ్ ట్రాక్ విత్ జాన్వీస్ క్యారెక్టరైజేషన్ సూపర్గా ఉంది. ఒక అరగెన్స్ అమ్మాయి క్యారెక్టరైజేషన్, ఈవెన్ ఇంట్రడక్షన్ సీట్లో నేను చెప్పాను 2-3 times. ఇట్స్ అ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ ఫర్ అ హీరోయిన్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఇంట్రడక్షన్. ఓకే, అట్లాంటి దట్స్ వాట్ దిస్ స్టోరీ ఓన్లీ ఈజ్ డ్రైవింగ్ అస్ టు మేక్ దిస్. తర్వాత వన్స్ బుచ్చి కథ చెప్పి, నేను జనరల్గా వాట్ ఐ డూ విత్ సుకు, హీ విల్ నరేట్ మీ వన్స్, జస్ట్ విల్ గో ఫర్ అ డ్రైవ్. అప్పుడు ఒక 5-6 scenes విల్ టాక్ వన్స్ అగైన్, రిపీట్ మోడ్. దెన్ ఇంట్రో బ్యాక్ ఒకసారి సుకు యూ టెల్ మీ, లైక్ దట్ విత్ బుచ్చి ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. దెన్ వీ వెంట్ టు గోవా. బుచ్చి ఈ సీన్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ కావాలా బుచ్చి? దెన్ దే విల్ సీ టీ మోడ్, హీల్ సీ. దెన్ వద్దు అట్లాంటి వి వర్క్ నాట్ లైక్ ఒక కెమెరామన్ డైరెక్టర్ కాదు, దిస్ ఇస్ మై ఫిలిం. ఆ ప్యాషనోడ వి ట్రావెల్ దిస్ మూవీ. బుచ్చి డిడ్ అ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ స్క్రిప్ట్. మీ మీద చరణ్ గారికి అంత నమ్మకం ఉంది. పెద్ది ప్రాజెక్ట్ మొత్తం మీద ఫస్ట్ మాట్లాడుకుంది మీ గురించే, ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంది మిమ్మల్ని. అలాంటి రామ్ చరణ్ గారు ఫస్ట్ సారి మిమ్మల్ని కలిసినప్పుడు ఈ పెద్ది కోసం ఏం మాట్లాడారు మీతో? He was asking my opinion, what do you feel about the film? I told, I was mind blown. It's a mind blowing script, Cherry. That's what I felt. I want that word from you. So then only we get connected to each other. మీకు నచ్చింది బట్ నాకు నచ్చలేదంటే అట్లా ఇట్ షుడెంట్ గో. నో, రియలీ ట్రూ. ఐఎమ్ వెరీ ట్రూ ఇన్ మై ఎమోషన్స్. ఇఫ్ ఇట్ ఇస్ చిరంజీవి గారు, రజనీ సార్ ఆల్సో, ఐ టెల్ ఓపెన్లీ, దిస్ ఇస్ వర్కింగ్, దిస్ నాట్ వర్కింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ సినిమా. Just in front of director, I am going flooring and telling it's superb. Then back watch, it's not working. If I say it's not right, I straight away say, Suku also loves me because I'm very straightforward. So I told, Charan thought I will do justice for this film. It's a very good script, but if he does, it's a bigger canvas. Probably Butchi did in the budget for 15 crores or something. He did. No, it's a big budget film working with all big ensemble, bigger casting, bigger technology, bigger crowd. Overall, the film has to reach the final destination. I support for the script. That's what probably he thought. And we both have a very good equation. Mutual love and respect is there. సూపర్. అండ్ యాక్చువల్గా రత్నవేల్ గారు అన్న, రామ్ చరణ్ గారు అన్న, వీరిద్దరు కాంబినేషన్ అనగానే ఖచ్చితంగా అందరికీ రంగస్థలం మూవీ గుర్తొస్తుంది. అయితే కథ పరంగా చూసుకున్నా, నేపథ్యం పరంగా చూసుకున్నా, అదే రస్టిక్ లుక్ లేదా అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్, విజయనగరం కానీ, రాజమండ్రి కానీ, సేమ్ ల్యాండ్స్ కానీ, సీనరీ కానీ ఒకే విధంగా ఉండొచ్చు. సో రంగస్థలం నుంచి పెద్దిని సపరేట్ చేయడానికి వాంటెడ్గా తీసుకున్న ఫ్యూ డిసిషన్స్ ఏంటి? It started from, I didn't want to go for the same golden brown tone ఒకటండి. ఓకే, మోనోక్రోమాటిక్, మోనోటోన్ ఉండకూడదు అని చెప్పేసి ఐ డూ మై ఫస్ట్ హోంవర్క్, డూస్ అండ్ డోంట్స్. డోంట్స్ ఒక లిస్ట్ ఉంటుంది, డూస్ ఒకటి. మీరు సినిమాకి నోట్స్ రాస్తారంట కదా? 100%.
ఎమోషన్ పట్టుకొని ఎట్లా వెళ్ళాలి, హౌ టు సే దిస్ విత్ ద విజువల్. ఈ సినిమాకి ఈ ఫస్ట్ పోర్షన్లో ఐ డెంట్ వాంట్ వెరీ షార్ప్ ఇమేజ్. షార్ప్ అంటే ఆర్టిస్ట్ షార్ప్ ఉంటారు. ఓవరాల్ మీరు చూసినప్పుడు ఒక బ్యాట్మ్యాన్ సినిమాలో or sides will be a little more out focus. So your moreover I wanted to give the vintage feel, not only through your tone, even through your image. దానికోసం I was seeing my previous cinema I shot with the Arri Alexa LF camera, Arri signature primes, very clean and nice look. Devra and this movie I did, Saira Narasimha Reddy. This movie I wanted to give little more immersive feel. దానికోసం old vintage lens use చేశాను. It's called Cook lens introduced on Pancro set. It's a new lens, but it's got the old characteristics. దాంట్లో వస్తున్న flares, little blurriness, little what do you say, mistakes. I like that mistakes. I wanted to bring those characteristics into this film. బట్ స్టోరీ పరంగా కూడా యాప్ట్, స్టోరీకి బాగా వెరీ యాప్ట్. అండ్ టక్కన ఒక కలర్ చేంజ్లో ఐ కాంట్ టెల్ దిస్ నౌ దిస్ ఈ ఆడియన్స్ ఆర్ టూ మెచ్యూర్డ్. వెన్ ఐ డిడ్ సేతు ద మెంటల్ అసైలం I shot in film negative. ఆ డర్టీ గ్రీన్ టోన్లో ఇట్ హిట్ ఇట్ హార్డ్. ఆ మెంటల్ అసైలం వెళ్ళినప్పుడే ఒక ఫీల్ వచ్చింది. దట్ గాట్ మీ అవార్డ్స్ అండ్ ఆల్. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ వాజ్ అ డిఫరెంట్ ఫేజ్. ఇప్పుడు ఉన్న పీరియడ్లో పీపుల్ ఓడ మైండ్ సెట్, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే వాచింగ్, వాట్ ఈస్ ద వెన్ వరల్డ్ సినిమా ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఓపెన్హైమర్ అండ్ బ్రూటలిస్ట్ లాంటి ఒక రా రియలిస్టిక్ లుక్ వెళ్ళినప్పుడు వీ కాంట్ సడన్లీ గో ఇన్ టు గ్లాసీ అండ్ that is also one how to differentiate from the regular ones. I thought I'm not done magic, but for sure any film lover or any technician will understand what has gone through that. అంటే యాక్చువల్గా మీరు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా హాలీవుడ్ అటువైపు షిఫ్ట్ అయింది. కథ పరంగా కానీ, నేపథ్యం పరంగా కానీ, లెన్స్ కానీ, కెమెరా కానీ, ఏది చూపించాలి ఏది చూపించకూడదు అని చెప్పేసి, సో అవకాశం ఉంటే వీలైతే ఇంకా దిగడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు. కరెక్ట్. సో రత్నవేల్ గారు మనకి సౌత్లో అది ట్రై చేస్తున్నారు. కండిపా. బికాస్ బుచ్చి బిగినింగ్లో కూడా అడిగారు నాకు, సార్ ఏ సినిమా రెఫరెన్స్, హాలీవుడ్ సినిమా రెఫరెన్స్? నో బుచ్చి, దిస్ ఇస్ వీఆర్ టాకింగ్ విత్ మట్టి వాసన, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్. వీఆర్ టాకింగ్ అబౌట్ అ పర్సన్స్ లైఫ్ ఫ్రమ్ హియర్, హిస్ స్వెట్, హిస్ పవర్, యాంగర్, ఫర్ హిస్ పీపుల్. సో అప్పుడున్నప్పుడు ఐ కాంట్ టేక్ వన్ సడన్లీ వన్ హాలీవుడ్ రెఫరెన్స్, అప్లై వన్ సయాన్ టోన్ ఆర్ సంథింగ్ అండ్ గివ్ అ విజువల్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హియర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ ఫిల్మ్లో షూట్ చేయడానికి కూడా కారణం ఇదేనా? ఫిల్మ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ యూ ఆర్గానిక్ గ్రెయిన్ ఫీల్ కావాలి అని నాకు అనిపించింది. సో వన్ పర్టికులర్ పోర్షన్ వేర్ ద ఎమోషన్ ఇస్ లిటిల్ మోర్ హయ్యర్, ఐ థాట్ వీల్ యూస్ దట్. అండ్ ఈ పెద్ద ప్రమోషన్, ఈ కంటెంట్ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆర్ట్ వర్క్ సార్. అంటే ఒక సెట్కి వెళ్ళిన తర్వాత మీకు కుస్తీ ఫైట్ చూస్తుంటే దాంట్లో ఆర్గానిక్గా ట్రీస్ కనిపిస్తున్నాయి. సో క్రికెట్ సెట్లో కానీ అన్ని దగ్గరలో కూడా అంటే ఏదో సెట్ వర్క్ లాగా అనిపించట్లేదు. సో అవినాష్ కోహ్లీ గారితో వర్క్ ఎలా జరిగింది? అవినాష్ ఇస్ అ టాలెంటెడ్ పర్సన్, వెరీ టాలెంటెడ్ ఆర్ట్ డైరెక్టర్. మై ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ హిమ్. He did a very good job, and as a collaborative process కూర్చున్నప్పుడు like I'm telling you, I'm going for this tone, ఈ కలర్స్ అవాయిడ్ చేయండి, ఈ కలర్స్ మాత్రం వెళ్ళాలి అలా చెప్పడం. he takes it a nice guideline. అప్పుడమా though he may be knowing some things, he will ask what can we do. Then I may tell, I want this kind of structure, the camera will be pulling this way and revealing, ఇది కావాలి. ఇప్పుడు మీరు small setup, ఇప్పుడు కుస్తీ సాలా was there. Originally it was planned to put in some other place. I told you put it along with the trees. So nature oda, if you put a set, it will go, they won't feel like a set. So and the madri with the experience I was sharing with them, and he executed really well. The tones or whatever, browns, aging the house, అన్నీ సూపర్గా చేశారు. అంటే అది మామూలుగా చిన్న టచ్ అవచ్చు సార్. ఏంటంటే ఇక్కడ కాదు, ఈ సీనరీ ఉండే దగ్గర సెట్ చేసుకోవాలంటే అది చిన్న థాట్ అవ్వచ్చు, చిన్న మాట అవ్వచ్చు, బట్ స్క్రీన్ మీదకి వచ్చేలేకే ఇంపాక్ట్ వెరీ బిగ్. ఈవెన్ రంగస్థలం కూడా అట్లానే జరిగింది. వీ షాట్ ఆల్మోస్ట్ ఒక 40-50% వీ షాట్ ఇన్ రంగస్థలం, ఇన్ గోదావరి రివర్, మౌంటైన్ అక్కడ చేసాం. బాకీ వర్క్ హౌస్లో ఐ టోల్డ్ వీ కెన్ డూ ఇన్ జూబ్లీ హిల్స్ ఓన్లీ. ఇట్స్ కన్వీనియంట్ ఫర్ ఈవెన్ సుకు, చరణ్, 2 minutes డ్రైవ్, నాట్ ఓన్లీ ఫర్ దర్ కంఫర్ట్, పీస్ఫుల్గా పర్ఫార్మెన్స్ అన్నీ చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు గో ఇన్ ద రియల్ హీట్ అండ్ వితౌట్ ఎనీ హోటల్ సఫరింగ్,
డైలీ 1.5 hour ట్రావెలింగ్ వీ కెన్ అవాయిడ్ అండ్ డూ. సో ఐ సీ ఫ్రమ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఒక సినిమా షూట్ చేసినప్పుడు వీ నీడ్ టు సీ ఆల్ దిస్ లాజిస్టిక్స్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ యువర్ క్రియేటివిటీ, ఓన్లీ క్రియేటివిటీ, ఐ హావ్ టు షూట్ ద డైలీ టేకింగ్ ఎవ్రీబడి బై బోట్ డజంట్ మేక్ సెన్స్. అక్కడ ఎంత చక్కగా చేసినప్పుడు కూడా ఒక బోట్ తీసుకొని ఎవ్రీబడి 200 people కమింగ్ అవుట్ అండ్ గోయింగ్, ఇట్స్ అ బిగ్ మనీ అండ్ టైమ్ వేస్టేజ్. వీ అచీవ్డ్ అ ఫీల్ విత్ ఐ మీన్ ద బిగినింగ్ పోర్షన్. తర్వాత ఇక్కడ సెట్ వెన్ దే డిడ్, రామకృష్ణ ఈజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్. హీ అండ్ హిస్ వైఫ్ మోనికా, దే ఆర్ ఆల్సో వెరీ ప్యాషనేట్. సో వాట్ టు డూ దట్ కైండ్ ఆఫ్, దే ఆల్సో వర్క్డ్ విత్ సాబు సరీల్ గారు, నాలెడ్జెస్. అప్పుడు చేసినప్పుడు ఐ టోల్ లెట్ us సెట్ అలాంగ్ విత్ ద ట్రీస్ విల్ కన్స్ట్రక్ట్. మీరు రంగస్థలం రంగమత హౌస్ చూస్తే, హీరో గారి హౌస్ చూస్తే, యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ ఇస్ put in Jubilee Hills. You will think it is in Godavari. Reason, along with the nature, when you put a set, it will get merged with that and you will get a realistic. That's what we did here also. అండ్ పెద్ద విషయానికి వస్తే మళ్ళీ రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది విజువల్స్ చూసిన తర్వాత అదే. ఆ గ్లిమ్స్లో, గ్లిమ్స్లో నైట్ షాట్లో ఆ బిల్డింగ్ ముందు రైన్లో నిలబడి ఆ గద ఇలా ఆంజనేయ స్వామి రెఫరెన్స్ షార్ట్స్. సో ఎలా పాసిబుల్ అయింది ఆ షార్ట్స్ అసలు నైట్ ఎఫెక్ట్స్లో? సో ఆ షార్ట్స్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. Conceptually, night rain we thought it is okay, but iconic thing is comparing him with the Anjaneya Swami. So for a normal condition, like if you take a shot, it won't be having raindrops coming, that too with a shutter angle. I went in like a 45 shutter angle. Water will stand and go, and lighting for that water. Sharan's body is phenomenal. The way he sculpted his body looked magical. So audience curiosity, I kept him in dark. Correct ga or lightning vachinappudu, you will wait to see what is Charan darkness. When that light falls, you will see entire shape of in the muzzle, everything. That too with gada chusinappudu oka goosebumps vastadi. Oka lightning also I created. So it's basically Charan built his body, did great work, but supporting thing I did from my side. That's all I can say. అండ్ ఆ సెట్స్లో చరణ్ గారి ఆ కష్టం చూస్తున్నప్పుడు కానీ, అంటే ఆయన ఒక మెగాస్టార్ కొడుకు, తన దగ్గర లేదంటూ లేదు. సో ఇంత కష్టం పడాల్సిన అవసరం లేదు. సో చరణ్ గారిని ఆ సెట్స్లో చూస్తున్నప్పుడు, ఆ కుస్తీ ఫైట్స్లో కానీ, సో మొదటి ఐ మీదే. సో ఏమనిపించేది? I felt happy only. Some people will say they felt like crying seeing Charan. No, I felt happy because I am also a passionate film lover. Charan's passion. I could see only Charan's passion towards cinema. లేదంటే ఆ మట్టి చూస్తే మీరు యూ విల్ రన్ అవే ఆఫ్టర్ 1 day or 2 days. 15 days lying in the dust will go into your nose, lungs. When I'm shooting a camera, I will put a mask and shoot. Charan is performing there. Every dust he is going to take into his lungs. Correct. It's very difficult process, but still they enjoyed the process. Other than that, passion is, I loved the passion only. An actor should have what do you say? That's what I love. So, I can't say I saw Charan and cried. That's a fake one. I loved his passion. అండ్ పెద్ద సినిమాలో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే 500 మందితో కాదు కానీ 500 మధ్య ఫైట్. సినిమాలో కల్లా బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్. Am I correct? Yeah, please tell me. No. సో దాంట్లో రత్నవేల్ గారి వర్క్ అదిరిపోయింది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయని చెప్పారు. సో ఆ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు మీకు అనిపించిన ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ అండి. నౌ ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. ఇట్ విల్ బికమ్ అ స్పాయిలర్. మేడ్ అ గ్రేట్ వర్క్ ఆన్ దట్ పర్టికులర్ సీక్వెన్స్. ఐ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. Pre-planned how it has to look. And stunt master Shyam Kaushal also done a fantastic. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.